సో కంటెస్టెంట్స్ చాయిస్ రౌండ్ లో ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తుంది వినూత్న. వినూత్న గారు, ఈ రోజు మీరు ఎంచుకున్న పాట ఏమిటి? సైరా మూవీలో టైటిల్ సాంగ్. ఆల్ ది బెస్ట్. పోజ్ ఇవ్వాలంటే రేవంత్ గారు రావాలి. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డ మౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర తెనాలి సీమ కన్న సూర్యుడా. ఒకసారి గీత గారు మీరు. మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నిన్ని శిరసు. గీతా మాధురి ఆల్రెడీ ఒక సినిమాలో కత్తి తిప్పింది. ఏం సినిమా? చంద్రహాస్ అనే సినిమాలో అమ్మవారిగా యాక్ట్ చేసింది. అవునా? 30 సెకండ్స్ అంతే. మన గీతా గారి సింగింగ్ చూసాము, పర్ఫార్మెన్సెస్ చూసాము. ఈ పర్ఫార్మెన్స్ చూద్దాం. నువ్వేనా నిజంగా? యా నేనే. అంత బాగా చేసావు. ఆ జుట్టు ఒరిజినల్ జుట్టు నాదే. అవునా? Yes. వెరీ నైస్. గీతాకి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ Thank you. గీత. ఈ పాటను ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఇంతకు ముందు లైక్ సరిగమపకి వచ్చే ముందు ఐ ఫెల్ట్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ మై వాయిస్. నా గొంతు నాకు యాక్చువల్లీ నచ్చేది కాదు బికాస్ ఇట్స్ నాట్ వెరీ మెలోడియస్. ఇన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నా నా గొంతు గురించి ఇలాంటి ఒక పాట విన్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే గుడ్ ఐ హ్యావ్ దిస్ వాయిస్, అబ్బా ఇంత పవర్ఫుల్ వాయిస్, కొంచెం బేస్ ఉండే వాయిస్. ఇలాంటి ఒక పాట ఎంచుకోవడానికి ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ ఐ హ్యావ్ దిస్ వాయిస్. నైస్. వినూత్న, నీ పాట మా జడ్జెస్ కి ఎలా అనిపించింది తెలుసుకుందాం. ముందుగా శైలజమ్మ. వినూత్నంగా అనిపించింది.
మ్యూజిక్ మెగాస్టార్ కోటి గారు. ఏంటయ్యా మ్యూజిషియన్స్ వండర్ఫుల్, ఓ మై గాడ్, ఫ్యాంటాస్టిక్ మ్యాన్. కోటి గారు విత్ యువర్ పర్మిషన్ సురేష్ గారు ఐ లవ్ యూ. జల జల జలపాతం సెల 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 ఛీ, ఛీ. వరదైపోతా. చరణ్ అమ్మయ్య నా డ్యూటీ ఇంకొకరికి ఇచ్చేశారు అని ఒక నిమిషానికి చరణ్ ఎంత రిలీవ్ అయిపోయాడంటే. బ్యాక్ టు కోటి గారు. నేను ఫినిష్ చేయకుండా మళ్ళీ మధ్యలో ఏంటి, మధ్యలో అందరూ దూరుతున్నారు. సారీ సార్. ఐ లవ్ యూ. వా జల జల జలపాతం సెల 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 నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ అమిత్ త్రివేది. సో వండర్ఫుల్ కంపోజర్ అయినా 2 ట్యూన్లు వినిపించారు నాకు చిరంజీవి గారు. ఒక చిన్న ప్రైవేట్ పార్టీలో కలిసినప్పుడు కోటి 2 పాటలు వినిపిస్తాను, ఏది బాగుందో నువ్వు చెప్పు, అది పెడతా అన్నాడు. నాకు ఫస్ట్ ఇది నచ్చింది. ఇంకో ట్యూన్ కూడా కొంచెం వేరే బీట్ అది. సార్ ఇది చాలా బాగుంది, నాకు కూడా ఇదే నచ్చింది కోటి, ఐ విల్ ఫిక్స్ ఫర్ దిస్ అండ్ ఇమీడియట్ ఫిక్స్ ఈ ట్యూన్. నానా నీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, చాలా డిఫరెంట్ వాయిస్. అందరికి ఉండదు ఇలాంటి వాయిస్ తెలుసా, అది కూడా నువ్వు చాలా గిఫ్ట్ ఆ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉషస్సు నీకు ఊపిరాయరా. ఎస్ స్మిత గారు. వినూత్న వీక్నెస్ అనుకున్న దాన్ని స్ట్రెంగ్త్ గా మార్చుకొని యూ స్టార్టెడ్ ఎంజాయింగ్ యువర్ వాయిస్ అన్నావు కదా. ఇప్పుడు నీ వీక్నెస్ ఇంకోటి అనుకుంటున్నావు, విచ్ ఇస్ యూ కాంట్ గో హై ఆర్ యూ కాంట్ డూ మెలోడీస్ అని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మా కోసం నువ్వు ఒక మెలోడీ పాడాలి. షూర్ మ్యామ్. డన్నా? యా. ఈ పాట నాకు చూస్తే ఏమనిపించిందంటే ఝాన్సీ రాణి ఈ ఫ్యాన్సీ రాణిగా జన్మ తీసుకుందని. నువ్వు మొదటి పాట పాడినప్పుడే చెప్పావు వస్తాయి అన్ని తన్నుకుంటా వస్తాయి అన్నావు కదా. ఇది తన్నుకుంటా రాలేదు, పొడుచుకుంటా వచ్చింది ఈ పాట మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. అర్జెంట్ గా స్కోర్స్ కి వెళ్ళిపోదాము. out of 100 Vinutha. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.